అధికార పక్షాన్ని ఒకటే అడుగుతున్నాను. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కనిపించిన 33,000 పోస్టులు అధికార పక్షానికి వచ్చేసరికి 6,000 ఎలా అయ్యాయి? అసలు డిఎస్సి ఎందుకని సజ్జల రామకృష్ణ గారు అసలు ఒక గురువు చెప్పింటేనే ఇక్కడి వరకు వచ్చినారని ఆయన ఆ మాత్రం గుర్తించలేకపోయినారా? విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న బొత్స నారాయణ గారు అసలు ఏం చదివినారని వాళ్ళకు విద్యాశాఖ మంత్రిగా ఇచ్చినారు? అసలు విద్యకు సంబంధించిన కొద్దిగైనా కామన్ సెన్స్ ఉందా? అసలు మీరు మనబడి నాడు నేడు అంటున్నారు, మీరు స్కూల్ కట్టిస్తున్నారే కానీ ఆ స్కూల్లో ఒక ఉపాధ్యాయులు లేకపోతే ఆ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని మీరు ఆలోచించారా? నేను ప్రతి ఓటర్కి ఒక్కటే అడుగుతున్నాను, మీకు 15,000 లంచం ఇచ్చి మీ పిల్లల జీవితాలను మీతోనే వేస్ట్ చేపిస్తున్నాడు మన జగన్మోహన్ రెడ్డి. అసలు ఉపాధ్యాయులు లేని చదువు ఎలా జరుగుతుంది? ఎక్కడైనా సరే, ఎక్కడైనా ఒక యూత తలుచుకుంటే జరగదంటూ ఎక్కడ ఏముండదు. తెలంగాణలో కేసీఆర్ యూతతో పెట్టుకున్నారు, ఇప్పుడు ఇంట్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే అనుకుంటున్నారు. మీరు కేసీఆర్ చేసిందే చూడాలనుకుంటున్నారు. మా యూత్ అనుకుంటే ఏమైనా చేయగలదు. ఆంధ్ర